Hi, this is GV from idlebrain.com. I'm here with Mr. Ram Jagadish, director of Court. Hi, how are you? Sir, fine, sir. Very fine. మీరు దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. అవును సార్, ఫస్ట్ సినిమాలోకి ఎలాగొచ్చారు? లాంగ్ ప్రాసెస్ సార్, లాంగ్ జర్నీ. వైజాగ్లో ఇంకా చిన్న ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్, అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలి అంటే ఎలాగోలాగా ఫిలిమ్స్లోకి వెళ్ళిపోయి అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోవాలని ఇది మాత్రం బాగా ఎక్కువ. బట్ ఎలాగైనా ఇది అవ్వదులేని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి, షార్ట్ ఫిల్మ్స్తో ఏదైనా ఒక వే దొరకచ్చు అని షార్ట్ ఫిల్మ్ తీసి అప్రోచ్ అట్లా అటు నుంచి. సో ఫైనల్లీ రారా కృష్ణయ్య అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాను. రారా కృష్ణయ్య, ఓకే. సందీప్ కిషన్ రెజీనా. 10 years అయ్యింది కదా? అయిపోయింది సార్. 2014 రిలీజ్, అది 11 years. రారా కృష్ణయ్య నుంచి 11 years తర్వాత మీకు ఫస్ట్ ఫిల్మ్ వచ్చింది. అవును సార్. ఏ ఫిల్మ్ చేశారు తర్వాత? తక్కువ సార్, బాగా అంటే నాకు కొంచెం ఆన్ అండ్ ఆఫ్, అంటే ఇంటికి వెళ్ళడం వైజాగ్లో ఉండి మధ్యలో కొంత డైరెక్షన్ ట్రయల్స్ మీద, మధ్యలో రైటింగ్స్ ఇవన్నీ చేసాం. అఫీషియల్గా చేసినవి అయితే రారా కృష్ణయ్య, ఓయి నిన్నే, ఓరోసో రాక్షసో. అఫీషియల్ అసిస్టెంట్ డైరెక్టర్ అయితే 3. రైటింగ్ చేసాను సార్. రైటింగ్ ఫర్ ఫిల్మ్స్, డైలాగ్ రైటింగ్. ఏ సినిమాలు చేశారు? ఒకటి అండర్ ప్రొడక్షన్ సార్, ఒక కొత్త డెబ్యూ డైరెక్టర్, ఆయన యూఎస్ రిటర్న్, ఆయనది ఒకటి రాసాం. దర్శికే రాసాం ఒకటి, ఒక కాన్ మ్యాన్ స్టోరీ. అది కూడా జరుగుతుంది, బట్ దానికన్నా ముందు ఇది అయిపోయింది. బట్ దాని ప్రొడక్షన్ అప్పుడు బాగా మంచి క్లోజ్ అసోసియేషన్, అక్కడి నుంచి ఇదంతా. సో దర్శి గారు మిమ్మల్ని నాని దగ్గరికి తీసుకుని వెళ్ళారు? అవును. ఓకే. ఇది మీ ఫస్ట్ స్టోరీ వైజ్, ఇది సెకండ్ స్టోరీ ఇది ఫీచర్ ఫిల్మ్లో? ఫస్ట్ కాన్ మ్యాన్, సెకండ్ కోర్ట్. కాన్ మ్యాన్ది రైటర్ సార్ దానికి, అంతే. నా ఫ్రెండ్ యువరాజ్, నేను ఇద్దరం దానికి రైటర్స్. స్టోరీ మాది, ఇద్దరం కలిపి చేసాం, అది ఇద్దరం కలిపి రైటింగ్. సో అది రైటింగ్లోకే వస్తుంది. సో అదే నాది కాదు కంప్లీట్. డైరెక్టర్ వేరు, దర్శన్ అని, ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్. తను డైరెక్టర్, ఆ డైరెక్టర్కి మేము ఇద్దరం రైటింగ్ చేసాం అట్లా. ఓకే. ఫస్ట్ కథ అయితే ఇదే. సో ఈ స్టోరీకి ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? ఇన్స్పిరేషన్ వచ్చేసి ఐ కేమ్ అక్రాస్ అన్ ఇన్సిడెంట్ అండి. అంటే ఇట్లాంటి దీనికి కూడా కేసు వేస్తారా, ఇది కూడా ఇంత పెద్ద విషయం అవ్వచ్చా అని ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చూసా. అక్కడి నుంచి అది ట్రిగ్గర్ అనమాట. ఇలా కూడా జరుగుతాయా అన్నప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ ఎదురుపడినప్పుడు దాని గురించి ఆలోచించడం, ఇట్లా ఆలోచిస్తూ వెళ్ళే ప్రాసెస్లో ఇట్లాంటివి ఏమున్నాయి అసలు అని చూస్తే 100 ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓహో సరే అని చెప్పి కొన్ని పర్టికులర్ కేస్ ఫైల్స్ మీద రీసెర్చ్ చేసి, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఇన్సిడెంట్స్ అనడం కన్నా ట్రూ కేసెస్ అనాలని నేను చాలాసార్లు చెప్తున్నా. అదే ట్రూ కేసెస్ అండి. ఒరిజినల్ కేసెస్ తాలూకా ఫైల్స్ తెచ్చుకొని వాటిని రిఫర్ చేసి వాటిలన్నింటిలో ఉన్న క్రక్స్ ఎలిమెంట్స్ అన్నీ నోట్ చేసుకొని వాటి నుంచి ఒక కథ బిల్డ్ చేస్తాం. ఒరిజినల్ మన మెయిన్ స్ట్రీమ్ సినిమాకి ఏదైతే కథ, ఒక ప్రొటగనిస్ట్, ఒక యాంటగనిస్ట్, ఒక కాన్ఫ్లిక్ట్, ఒక ప్రాబ్లమ్, ఒక రెజల్యూషన్, సేమ్ అట్లా అదే ప్యాటర్న్లో ఒక కేస్ డీల్ చేసాం. ఓకే. అంటే హిట్ సిరీస్ ఉంది కదా, దట్ ఈస్ మోర్ అబౌట్ మర్డర్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా. ఇది వచ్చేసేసి జస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా. జానర్ వైజ్గా దీన్ని డిఫైన్ చేయమంటే కోర్ట్ రూమ్ డ్రామాగానే డిఫైన్ చేయాలి. రైట్. సో మీరు కెమికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అన్నారు. సో లా మీద రీసెర్చ్ చేసి సినిమా తీస్తున్నారు. సో కేస్ ఫైల్స్ చదవటమైనా, లాయర్స్తో మీట్ అవటం, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, లేదంటే హాలీవుడ్లో కూడా సిరీసెస్ ఉంటాయి. దెర్ ఆర్ సో మెనీ సిరీసెస్. కోర్ట్ రూమ్ డ్రామాస్ ఉన్నాయి చాలా. దెన్ నాన్ తెలుగు వేరే లాంగ్వేజెస్లో చాలా బాగా వచ్చిన సినిమాలు లా బ్యాక్డ్రాప్లో, కానీ తెలుగులో రాలేదు. ఒకప్పుడు వచ్చాయి సార్, మంచిగానే బాగానే వచ్చేవి. రీసెంట్ టైమ్స్లో వచ్చినాయి రీమేక్స్ అవటం వల్ల మనకి ఒరిజినల్స్ లేవు. అట్లా మన తెలుగులో కోర్ట్ రూమ్ డ్రామాస్ లేవు, ఇప్పుడు మనం ఇలాంటివి చేస్తే ఒకటి బాగుంటుంది అని ఈ లెక్కలు, క్యాల్కులేషన్స్ ఏం లేవండి. వాటితో ఏం చేయలేదు. ఈ కథ కోర్ట్ రూమ్ డ్రామా అయిపోద్దన్న విషయం కథ మొదలుపెట్టినప్పుడు అయితే తెలీదు. బట్ కేసు మాట్లాడుతున్నాం కాబట్టి ఆబ్వియస్లీ కోర్ట్ రూమ్ డ్రామా. కానీ జానర్గా డిఫైన్ చేయాల్సి వస్తే కోర్ట్ రూమ్ డ్రామాగా డిఫైన్ చేయాలంటున్నాను కదా. బట్ యాక్చువల్లీ ఇట్స్ అ లవ్ స్టోరీ. ఒక లవ్ స్టోరీ కేసు అయిపోవడం వల్ల అది కోర్ట్ రూమ్ డ్రామా అయిపోయింది.
కానీ త్రూ అవుట్ లవ్ స్టోరీ సార్. ఐ థింక్ దీన్ని కొంచెం మీరు బ్యాక్ అండ్ ఫోర్త్ నరేషన్లో చెప్పుంటారు కదా. కొంచెం నాన్ లీనియర్ ఉంటుంది. సో బేసికల్గా కోర్ట్తోనే స్టార్ట్ అయిపోయి కోర్ట్ ఎండ్ అయితే మధ్యలో లవ్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్స్లో వస్తుంటుంది అంతే కదా. సో బేసికల్గా లవ్ స్టోరీ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది మూవీలో? లవ్ స్టోరీ పర్సెంటేజ్ వైజ్ చెప్పాల్సి వస్తే ఒక 30%. 30%. ఒక 15 to 20% మిగిలిన బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి కదా. హీరో అదే ప్రియదర్శి ఫ్యామిలీ ఉంటుంది ఒకటి. ప్రియదర్శి ఫ్యామిలీ కన్నా వీళ్ళేనండి, చందు జాబిలి, వీళ్ళిద్దరు ఫ్యామిలీస్, వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్, కథ వీళ్ళదే. దర్శి ఈజ్ అ సేవియర్, రైట్, సేవియర్ లైక్ క్యారెక్టర్ అట్లాంటిది. అతనికి ఒక స్టోరీ ఉంటుంది, దర్శి ఆ క్యారెక్టర్కి ఒక డ్రైవ్ ఉంటుంది. రైట్. సో నానిని ఎలా ఇంప్రెస్ చేయగలిగారు? నరేషన్ అండి అంతే. ఇంప్రెస్ చేయడానికంటూ ఆయనకి ఏం చేయలేము సార్ మనం. అంటే కంటెంట్ ఇంట్రెస్టింగ్ అని ఉంటేనే ఆయన ఇంప్రెస్ అవుతుంది అంతే. మధ్యలో ఇంక మిగతా ఏవి కూడా ఏం చేయలేం. రైట్. 2 hours 45 minutes సింగిల్ నేరేషన్ సార్. మధ్యలో ఇంటర్వెల్కి ఒక బ్రేక్ 5 minutes. 2 hours 45 minutes స్ట్రెచ్ కథ విన్నా ఆయన. వెరీ గుడ్ లిజనర్. విని వెంటనే వెల్కమ్ టు వాల్ పోస్టర్ సినిమా. ఈ మూవీ రన్ టైం ఎంత ఉంది? 229 సార్. సో ఒక 15 minutes ఎక్స్ట్రా పట్టింది నెరేషన్లో. ఆ నెరేషన్ కూడా డీటెయిలింగ్ వల్ల సార్, నేను కొంచెం ఎక్కువ చెప్తాను. సో డీటెయిలింగ్ వల్ల ఆయన నన్ను అదే అంటారు. అంటే ఫస్ట్ నెరేషన్ 2 hours 45 minutes కదా, తర్వాత డైలాగ్ వెర్షన్ రాసిన తర్వాత డైలాగ్ రీడింగ్ ఇస్తాం కదా, డ్రాఫ్ట్ రీడింగ్, అది 5 hours వచ్చింది. ఫస్ట్ హాఫ్ 3 hours చెప్పాను, సెకండ్ హాఫ్ 2 hours చెప్పాను. అప్పుడు కూడా ఆయన ఏంటి ఎంత ఉందని అనలా. ఆయన క్యాలిక్యులేషన్స్ అలా ఉంటాయి. జగదీష్ నీ డీటెయిలింగ్ అదంతా, నువ్వు ఒక 20 నిమిషాలు నోటితో మాట్లాడితే స్క్రీన్ మీద అది 7-8 నిమిషాలు వస్తుంది, అంత డీటెయిలింగ్ చెప్తున్నావు నువ్వు. అంటే నువ్వు చెప్తే, అంటే చెప్పేటప్పుడు నీకు భయం, అంటే నాకు ఉంటుంది సార్ భయం, ఆయన అన్నీ అర్థం చేసేసుకొని మాట్లాడతాడు. చెప్పేటప్పుడు నీకు భయం ఉంటుంది అవతలకి ఇది అర్థం అవుతుందా లేదా అని. అందుకే అర్థం ఎలా చెప్పాలని ఎక్కువ డీటెయిల్గా చెప్తావు. బట్ పర్లేదు, స్క్రీన్ మీద అవన్నీ డీటెయిల్స్ నీకు ఒక షార్ట్లో కనిపిస్తాయి కాబట్టి నో వర్రీస్. లెంత్ గురించి నేను భయపడితే ఆయన నాకు ధైర్యం చెప్తారు. సో ఫైనలీ వీఆర్ ఇన్ సేఫ్ లెంత్. రైట్. ఎప్పుడు షూట్ స్టార్ట్ చేశారు? సెప్టెంబర్లో సార్. సెప్టెంబర్. వర్కింగ్ డేస్ సెప్టెంబర్ ఎండ్లో స్టార్ట్ చేసాం. ఎన్ని వర్కింగ్ డేస్లో? 46 వర్కింగ్ డేస్. షూట్ ఎక్కడ చేశారు? హైదరాబాద్, వైజాగ్. వైజాగ్లో లవ్ స్టోరీ, హైదరాబాద్లో సెట్లో చేశారా? కోర్ట్ రూమ్? అవును సార్, కోర్ట్ రూమ్ సెటప్ హైదరాబాద్లో చేసాం. లవ్ స్టోరీ అంతా నేటివిటీ తెలిసేదంతా వైజాగ్లో షూట్ చేసాం. కోర్ట్ని రియలిస్టిక్గా సెట్ చేశారా? అవును సార్. అంటే సినిమాటిక్ కోర్ట్ కాదు. అంటే మేము కోర్ట్ షూట్ చేస్తున్నప్పుడు యాక్టర్సే ఎక్కువ మంది ఉంటారు. యాక్టర్స్గానే చాలామంది వచ్చారు, వాళ్ళతో చాలామంది వచ్చారు. అలా బ్యాక్గ్రౌండ్ కోసం కూడా కోర్టులో మేము కొంతమంది, అంటే ఒక 50-70 పీపుల్, జూనియర్ ఆర్టిస్ట్ వీళ్ళందరితో కలుపుకొని క్రూ మెంబర్స్ ఒక 150-200 మెంబర్స్, ఇలా ఓ రకంగా ఒక 300 మంది ఆ సెట్ని విజిట్ చేసి ఉంటారు. కోర్ట్ ఏంటి ఇలా ఉంది అన్నట్టు ఆ ఎక్స్క్లమేషన్ రియాక్షన్ అయితే వచ్చేది అందరి దగ్గర నుంచి. రైట్ ఫ్రమ్ ద వెరీ ప్రామినెంట్ ఆర్టిస్టుల దగ్గర నుంచి కూడా, సినిమాలో మంచి మంచి ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఏంటో ఎలా చేశారు సెట్ అని. అంటే సెట్ అయ్యాలనుకోలేదండి, ఒరిజినల్గా ఎలా ఉంటుందో అలా చూపించాలనుకున్నాం, అందుకే ఇలా ఉంది. ఒరిజినల్గా ఎలా ఉంటుందో ఇలాగే ఉంది, మరి మేము వెళ్ళి చూసినప్పుడు అని. డిస్ట్రిక్ట్ కోర్ట్ సార్ ఇది, వైజాగ్ డిస్ట్రిక్ట్ కోర్టులో జరిగే కదా. సో ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ హాల్ ఎలా ఉంటుంది అని వి విజిటెడ్ కోర్ట్. వైజాగ్ వెళ్ళాము, ఆ కోర్టుకి వెళ్ళి కోర్ట్ హాల్ అంతా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ అబ్జర్వ్ చేసుకొని వచ్చి యాస్టీస్గా రెప్లికేట్ చేసాం. ప్రొడక్షన్ డిజైనర్ విఠల్ ప్రొడక్షన్ డిజైనర్, డిఓపి దినేష్ పురుషోత్తమన్, వీళ్ళిద్దరూ కలర్స్ వైజ్ కూడా అన్నీ మాట్లాడుకొని యాస్టీస్ చేద్దామండి అని యాస్టీస్ చేసాం. ఓకే. కొత్త యాక్టర్స్ని ఎలా పెట్టుకున్నారు కాస్టింగ్ ప్రాసెస్? కొత్త యంగ్ కపుల్ అంటే ఈ క్యారెక్టర్స్కి ఆల్రెడీ ఎస్టాబ్లిష్, అంటే ఆల్రెడీ స్క్రీన్కి తెలిసిన ఫేస్, స్క్రీన్కి అలవాటు అయిపోయిన ఫేసెస్ కాదు ఇవి, కొంచెం కొత్తగా ఉండాలి ఇల్లు అని. అట్లాంటి మనకి తెలియని ఇద్దరు క్యారెక్టర్స్ మీద వర్కౌట్ అయ్యే లవ్ స్టోరీ ఇది. సో వీళ్ళు మనకు ముందు తెలిసి ఉండకూడదు, అందుకని ఫ్రెష్ ఉండాలి అని అట్లా. అలా మళ్ళీ మ్యానిపులేట్ కూడా చేయలేం. జనరల్గా మనకి సినిమాల్లో ఉంటుంది కదా, ఇప్పుడు ఒక 17 years 18 years క్యారెక్టర్ అన్నప్పుడు 24-25 years ఏజ్ గ్రూప్ వాళ్ళు చిన్న గ్రూమ్ అయ్యి వచ్చి చేస్తాం, జనరల్గా జరుగుతుంది అలా. బట్ ఈ సినిమాకి ఎందుకో అది వర్కౌట్ కాదేమో అనిపించింది. అండర్ ఏజ్ యాక్టర్స్, ఐ మీన్ మైనర్స్నే తీసుకున్నారు. మైనర్స్ అంటే
యాక్చువల్ ఏజెస్, కథలో వాళ్ళ ఏజ్లు ఏంటో రియల్ లైఫ్లో వీళ్ళ ఏజ్లు కూడా అవే. సో ఏజ్ మ్యానిపులేషన్ లేకుండా ఒరిజినల్ ఏజెస్ మ్యాచ్ చేస్తూ తీసుకుంటాం. రైట్. జనరల్గా యూత్ లవ్ స్టోరీస్ చేసేటప్పుడు చాలా లిబర్టీస్ తీసుకుంటారు, లిటిల్ కొంచెం రొమాంటిక్గా ఓవర్ ఇది దే ట్రై టు అంటే యువతని కొంచెం వెర్రెక్కించే విధంగా చూపించడానికి ట్రై చేస్తారు. ఈ లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది? అట్లా ఏమి ఉండదు సార్. అంటే దిస్ లవ్ స్టోరీ ఈజ్ టూ ప్రాక్టికల్ అండి, వెరీ ప్రాక్టికల్. అంటే ఒక అమ్మాయి అబ్బాయి ఎలా మాట్లాడుకుంటారు, వాళ్ళు కలవాలంటే ఎలా ఉంటుంది, వాళ్ళ వొకాబులరీ కాన్వర్జేషన్స్ కానీ వెరీ ప్రాక్టికల్గా ఉంటుందండి అంతా. సినిమాటిక్ ఫ్యాసినేషన్ కోసమో లేదంటే థియేట్రికల్ హై కోసమో అలాంటి లిబర్టీస్తో ఏం చేయలేదు. ఒరిజినల్గానే ఉంటూనే ఇంట్రెస్టింగ్గా ఎలా చేయొచ్చు అని ఆలోచించి అదే చేశాను. ప్రాక్టికల్గానే ఉంటుంది వీళ్ళ కాన్వర్జేషన్స్ కానీ లవ్ స్టోరీ కానీ అంతా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ ఇలా ఉండదు. మీరు అది వైజాగ్ యాస పెట్టారా ప్రాపర్? ఓకే. క్యారెక్టర్గా ఉంటుంది చందు. ఈ క్యారెక్టర్స్ని ఐ మీన్ మీరు ఇందులో చూపించారు, ప్రాబ్లీ దట్ గై ఇస్ ద విక్టిమ్, అబ్బాయి విక్టిమ్ అన్నట్టు సినిమాలో. అక్యూజ్డ్ అండి అదే అక్యూజ్డ్, అబ్బాయి అక్యూజ్డ్, అమ్మాయి విక్టిమ్. అమ్మాయి విక్టిమ్ బట్ స్టోరీ వైజ్ ఈజ్ అ విక్టిమ్. స్టోరీ వైజ్ అబ్బాయి విక్టిమ్. అక్యూజ్డ్గా కోర్టులోకి వెళ్తాడు బట్ యాక్చువల్లీ హీ ఈజ్ ద విక్టిమ్ అన్నట్టు. రైట్. దిస్ ఈజ్ మోర్ రివీలింగ్ సార్. అదే కదా స్పాయిలర్ ఇది. స్పాయిలర్ కాదు, ట్రైలర్లో అర్థమైపోతుంది. సో తెలిసిపోతే పర్లే. మీరు ఇటువంటి ఫిల్మ్స్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే జనాలకి సినిమా చూస్తున్నప్పుడు కొంచెం హై అనేది ఉండాలి. మీరు రియలిస్టిక్ తీసే సినిమాలో కూడా నెక్స్ట్ ఏమైపోతుంది అనేది అవి తప్పకుండా ఉంటాయి సార్, అయ్యే మిస్ చేయలేదు. ఇదేదో ఆఫ్ బీట్ సినిమా లాగో ఆర్ట్ ఫిల్మ్ లాగో చూడాల్సిన పని లేదు సార్. ఇది ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ సినిమా. మనకి ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఎలాంటి సినిమా చూస్తూ వస్తుందో ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని ఎక్కడ మిస్ చేయలేదు. కోర్ట్ రూమ్ డ్రామా అంటేనే వర్బల్ హై కదా, ఆ వర్బల్ హైస్ ఏమి మిస్ చేయలేదు సార్, అన్నీ ఉంటాయి. మీరు 11 years 10 years మీరు కష్టపడ్డారు ఇక్కడికి వచ్చేసేసి డైరెక్టర్ కావటానికి. ఈ 10 years ఎలా సర్వైవ్ అవ్వగలిగారు? ఫ్రెండ్స్, ఓన్లీ వే. మనల్ని నమ్మిన వాళ్ళు, మనతో పాటు తిరిగేవాళ్ళు, మనతో పాటు ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. వర్క్ చేసేటప్పుడు వచ్చే డబ్బులు చాలా తక్కువ అండి, అంటే వాటితో బతికేయగలం అన్నంతే ఉండదు. బట్ ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. కాలేజ్ ఫ్రెండ్స్ నుంచి కానీ, వైజాగ్ ఫ్రెండ్స్, మా ఏరియా సీతంపేట మా ఏరియా ఫ్రెండ్స్ కానీ, ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ సర్కిల్ ఇక్కడ బిల్డ్ అయిన ఫ్రెండ్స్ కానీ అంతా కూడా చాలా ఫ్రెండ్షిప్ చాలా ఇచ్చింది. రైట్. ప్లస్ ఇప్పుడు ఫ్యూచర్ అంత అన్సర్టన్గా ఉన్నప్పుడు, వన్ దెర్ ఈజ్ నో ష్యూరిటీ ఆఫ్ ఇన్కమ్ లేదు, ఫ్యూచర్లో సినిమాలు వస్తే లేదో తెలియదు, వస్తే హిట్ అయిద్దో లేదో తెలియదు, మంచి ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది, అంత అన్సర్టనిటీస్లో అంత డెడికేటెడ్గా ఎలా వర్క్ చేయగలుగుతారు? అంతే సార్, ఇది 2 పడవల ప్రయాణం సార్. ఒకటి ఆలోచిస్తున్నప్పుడు ఇంకోటి ఆలోచించకూడదు. అది మైండ్లోకి రాకపోతేనే ఇది అవుతుంది, అది వచ్చిందా ఇది అవ్వదు. సో దాని గురించి ఆలోచించకుండా పనిచేస్తే బ్లైండ్గా అంతే, బ్లైండ్ అంతే, హార్డ్ వర్క్ అంటే ఆ థాట్ రానంత వరకు మనం సేఫ్ సార్, బాగానే ఉంటుంది. నాకైతే అది రాలేదు థాట్, డబ్బులు రావట్లేదు, ఎన్నాళ్ళు జీవితం ఎలా అని ఆలోచించామో అయిపోయింది. అది రాలేదు, గాడ్స్ గ్రేస్. సో కోవిడ్ తర్వాత ఉన్న సిచ్యుయేషన్లో ఈజీగా ఉంటుందంటున్నారా ఫర్ న్యూ కమర్స్ టు మేక్? ఇన్ అ పర్స్పెక్టివ్ అండి, దిస్ ఇస్ జస్ట్ అ పర్స్పెక్టివ్ స్టేట్మెంట్ ఏం కాదు. కోవిడ్ తర్వాత కొంచెం యాక్సెస్ పెరిగిందండి, అంటే ఓటీటీ రీచ్ ఉండటం వల్ల ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకునే వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ థియేటర్ సినిమానే తీయాలి అనే రెస్ట్రిక్షన్ లేకుండా యూ కెన్ ప్రూవ్ ఇన్ ఓటీటీ ఆల్సో. డిజిటల్ది చిన్నది చేస్తున్నా ఎఫెక్టివ్గా చేయగలిగిన వాళ్ళకి వచ్చే రికగ్నిషన్ వస్తూనే ఉంది. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రీసెంట్ టైమ్స్లో. సో కోవిడ్ తర్వాత కొంచెం అంటే నాలాంటి వాళ్ళకి ఫ్రూట్ఫుల్ సార్ అది. యా. సో నాని గారు ఆయన ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్? న్యూ కమర్స్కి చాలామందిని ఇంట్రడ్యూస్ చేశారు. సో
ఫ్రమ్ ఏ న్యూ కమర్ పర్స్పెక్టివ్ వాట్ వాస్ హిస్ కంట్రిబ్యూషన్? ఇట్స్ ఎ లెగసీ సార్. నాని గారు చేస్తున్నది నేను మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్లో కూడా చెప్పిన దాంట్లో అదొక లెగసీ. నా ఉద్దేశం అదే. అంటే కోట్ల రూపాయల ఆస్తుల్ని లేదా కోట్ల విలువ చేసే బిజినెస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళడం కన్నా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, యంగ్ టాలెంట్ని పుష్ చేయాలి అనే లెగసీ చాలా గొప్పది. అందరికీ ఉండదు అది. ఈయన మాత్రం దాన్ని ఒక లెగసీలా తయారు చేశారు దాన్ని. దాన్ని అలా తీసుకెళ్తా ఉన్నారు ముందుకి. ఇప్పుడు ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ దట్ లెగసీ అంటే అదేదో రెస్పాన్సిబిలిటీలా ఫీల్ అవుతున్నాను నేను దాన్ని. ఐ షుడ్ నాట్ బ్రేక్ దట్. ఆ లెగసీ బ్రేక్ అవ్వకూడదు, అది అలాగే ముందుకెళ్ళాలి అని చాలా రెస్పాన్సిబిలిటీగానే తీసుకున్నాం సార్. సో ఆయనకి ఆ ఎనర్జీ తగ్గకూడదు ఎప్పుడు. నాని గారికి ఆ ఎనర్జీ ఇంకొంచెం పుష్ అయితేనే నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకొక మంచి స్క్రిప్ట్, ఇంకో మంచి టాలెంట్ ఎవరో ఒకరిని మళ్ళీ ముందుకు పుష్ చేసే ఎనర్జీ వస్తుంది ఆయన. ఎక్కడ దానికి పాజ్ పడకూడదు. సో అది కొంచెం బాగా పర్సనల్గా తీసుకున్నాను. మీరు స్క్రీన్ ప్లే ఎలా రాస్తారు? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? స్క్రీన్ ప్లే టెక్నిక్ అంటూ పర్టికులర్గా ఇది ఫాలో అయ్యి రాయాలి అన్నట్టుగా ఏం పెట్టుకోలేదు సార్. డిపెండింగ్ ఆన్ ద సినిమా. అంటే స్క్రీన్ ప్లే ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ ఇంట్రెస్ట్ కదా. ఓకే, ఈ సినిమాని ఎట్లా చేస్తే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అంటే మనకు ఒక ఫ్లో ఆఫ్ ఐడియాస్ తడతా ఉంటాయి. దాంట్లోంచి మనం పిక్ చేసుకుంటాం. అండ్ పర్టికులర్లీ ఈ కోర్ట్ స్క్రీన్ ప్లేకి ఎస్పెషల్లీగా చెప్పాలి, కార్తిక్ అండ్ వంశీ రైటింగ్ టీమ్ స్క్రీన్ ప్లే కార్డు కూడా ముగ్గురికి షేర్ చేసుకుంటాం. స్క్రీన్ ప్లే ముగ్గురు పేర్లు పడితే వి3 కొట్టుకోవడం ఒకటి తక్కువ. అన్నగారు ఈ సీన్ ఇక్కడ పడితే ఎక్కడెక్కడో ప్రాబ్లం వస్తుంది, ఇట్లా ఈ డిస్కషన్స్ అంతా చాలా స్ట్రాంగ్గానే జరిగేవి. సో స్క్రీన్ ప్లే కొంచెం పకడ్బందీగానే ఉంటుంది సార్ ఈ సినిమా. ఎందుకంటే ఇటువంటి స్టోరీలో ఒకటి వచ్చేసి దర్ షుడ్ బి ఎమోషన్. ఆ కప్పులే ఉంటుందో వాళ్ళ మీద సింపతి ఉండాలి. దట్ ఈస్ వాళ్ళ సింపతి కూడా కదా, వాళ్ళ లవ్ అనేది పండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్ ఈస్ వాళ్ళ ఎమోషన్కి మనం కనెక్ట్ అవ్వాలి సార్. దట్ ఈస్ వన్ థింగ్. రెండోది, ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు ఇతని మీద సింపతి ఉండాలి అండ్ వీ హ్యావ్ టు వాచ్ ఫర్ హిమ్. అట్ ద సేమ్ టైమ్ లాయర్ సూర్యతేజ వీళ్ళని ఇతని తరపున వాదిస్తున్నప్పుడు లాయర్ గెలవాలి అని ఆడియన్స్లో ఆ ఫీల్ అయ్యి చివరికి లాయర్ గెలవడంతో ఆడియన్స్ ఫీల్ విండికేటెడ్ అనే ఫీలింగ్ రావాలి. అవన్నీ రావాలంటే స్క్రీన్ ప్లే హ్యాస్ టు బి చాలా ఖచ్చితంగా ఉండి దెర్ షుడ్ బి సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు ఇన్ ద నెక్స్ట్ సీన్. త్రూ అవుట్ ద రన్ టైం అది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకున్నాం సార్. 100% మీరు అన్న ప్రోగ్రెషన్ అయితే ఉంటుంది. ఆ ప్రోగ్రెషన్ మిస్ అవ్వకుండా చూసుకున్నాం. ఎవ్రీ క్యారెక్టర్కి ఆ ఎంపతి అయితే ఉంటుంది. ఈ క్యారెక్టర్ గెలవాలి అని మనం కోరుకుంటాం, అరే పాపం అని ఫీల్ అవుతాం, అయ్యో ఈ అమ్మాయి మీద మనకు ఇవన్నీ కూడా మెయింటైన్ చేసాం సార్. అవన్నీ ఎట్లా చేస్తే ఇవన్నీ సస్టైన్ అవుతాయని చూసుకొని పర్ఫెక్ట్గానే చేసాం. ఇప్పుడు జనరల్గా లాయర్ క్యారెక్టర్స్ రాసేటప్పుడు ఒకటి సిన్సియర్, ఆనెస్ట్, స్ట్రగ్లింగ్ టు అంటే ఎస్టాబ్లిష్ అవడానికి స్ట్రగుల్ అయ్యే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. కొన్ని క్యారెక్టర్స్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ దే ఆర్ అగెనెస్ట్ సిస్టమ్, అట్ ద సేమ్ టైం అగెనెస్ట్ సిస్టమ్ కాదు, వాళ్ళు కొంచెం కామికల్గా ఉంటారు, జోక్స్ వేస్తుంటారు, బట్ ఇన్సైడ్ దే ఆర్ లైక్ కొంచెం విట్టిగా అనిపిస్తుంది. బయటకు విట్టిగా ఉండి లోపల మటుకు కరెక్ట్ పాత్లో వెళ్తుంటారు. సో ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇది లాయర్గా? ఇది కొంచెం స్ట్రగ్లింగ్ డెస్పరేట్, ఒక కేసు వాదించాలి, ఒక డెస్పరేషన్ ఉన్న క్యారెక్టర్. నాకు కేసు ఇస్తే నేను చేస్తాను కదా అంటే ఒక సుపీరియర్ లాయర్ సాయి కుమార్ గారు లాంటి వ్యక్తి, అంటే మోహన్ రావు ఆయన క్యారెక్టర్ పేరు, మోహన్ రావు గారు లాంటి లాయర్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు ఈయన. లాస్ట్ అసిస్టెంట్, సబార్డినేట్, ఫైల్స్ అందించుకునే జాబ్ లాంటిది. అంటే ఇది ఇంకొత్త కాదు, మనం ఇదివరకు వచ్చిన కోర్ట్ రూమ్ డ్రామా సినిమాల్లో ప్రొటగనిస్ట్ క్యారెక్టర్ని ఇలానే చూసాం. చెట్టు కింద ప్లేడర్ టైప్, చెట్టు కింద ప్లేడర్ కానీ జాలీ ఎల్ఎల్బి దగ్గర నుంచి కానీ మనం ఇట్లాంటి క్యారెక్టర్ మనకేం కొత్త కాదు, ఆల్రెడీ చూసేసున్నాం. మలయాళంలో బొచ్చెడు ఉంటాయి. ఇది కూడా అలానే ఉంటుంది, కానీ వాటితో పాటు ఆ లిస్ట్లో వేసి తీసి పారేయలేరు. చిన్న డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఓకే రెగ్యులర్ క్యారెక్టరే అన్నట్టు అనిపించదు. రైట్. చిన్న ఒక గ్రాఫ్ ఉంటుంది క్యారెక్టర్కి, ఒక టర్న్ ఉంటుంది. ఒక 3-4 డేస్లో రిలీజ్ అవబోతుంది ఫిల్మ్. సో వాట్ ఈజ్ యువర్ మీకున్న ఇప్పుడున్న వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మైండ్? ఎక్సైట్మెంటా లేదంటే టెన్షనా? రైట్ నో ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్ అయితే సినిమా చేతిలో తెలిపోయింది, ఇది ఒకటే ఉంది సార్. అంటే ఇంకా ఫైన్ ట్యూనింగ్ అని ఇంకేదో చెయ్యాలి అని ఉంటుంది కదా, అంటే ఈ పాయింట్ తర్వాత నువ్వేం చేయలేవు ఇంకా సినిమాని అనేది కొంచెం చిన్న అప్పగింతలు లాంటి ఫీలింగ్ సార్. అంటే ఇంకెళ్ళిపోయింది మన చేతిలో నుంచి, మనం ఏం చేయలేము.
దాంతో కంపోజ్ అయ్యి ఉన్నాం ప్రస్తుతానికి. You can never make a complete film. You have to abandon it at one point of time as a director. అది కొంచెం కష్టమైన పనే సార్, ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది. నెక్స్ట్ ఏ ఫిల్మ్స్ ఉన్నాయి? ఉన్నాయి సార్, ఒక 3 ఐడియాస్ అయితే అనుకుంటున్నా. సో పిచ్ చేయాలి, నాన్నగారికి ఒకసారి పిచ్ చేసి వాట్ ఫీల్స్ బెస్ట్ అంటే మేకింగ్ పాసిబిలిటీస్ ఏది పర్ఫెక్ట్గా అనిపిస్తుందో చూసి విల్ గో విత్ ఇట్ చేయాలి. సో వాట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ ఆర్ యూ? అంటే మీ పర్సనల్గా కొన్ని ఉంటాయి కదా, లైక్స్ డిస్లైక్స్. సో వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ డూ యూ లైక్? అట్లా రెస్ట్రిక్టెడ్గా అంటే కన్ఫైన్ చేస్తూ ఏం లేవు సార్. ఇవి నాకు నచ్చుతాయని కన్ఫైన్డ్గా ఏది చెప్పలేను. నాకు శేఖర్ కమ్ల గారి సినిమా అంటే ఎలా పొద్దున్న లేచి అంత ఎక్సైటెడ్గా వెళ్ళి సినిమా చూస్తానో, ప్రశాంత్ నీల్ గారి సినిమా కూడా అంతే ఎక్సైటెడ్గా చూస్తాను. కన్ఫైన్మెంట్ ఏం లేదు సార్ నాకు. ఇవి బాగా ఇష్టం, ఇవి బాగా ఇష్టం అని అన్ని సినిమాలు చూస్తా బాగా. శేఖర్ కమ్ల గారు కానీ క్రిష్ గారి సినిమాలు కూడా నీట్గా అవి ఇష్టం. అట్లని మంచి ప్రాపర్ కమర్షియల్ సినిమాలు అవి కూడా అంతే, అన్నీ సమానంగా చూస్తాం. ఒకే హై, ఒకే ఎక్సైట్మెంట్. రైట్. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ యూ అనేది డైరెక్షన్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంటుంది, యువర్ పర్సనల్ టేస్ట్. సో వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూ ఇప్పుడు ఇదంటే దిస్ ఇస్ కంటెంట్ డ్రివెన్. ఫ్యూచర్లో కామర్స్ని కమర్షియల్ ఫిల్మ్ని చేసే ఉద్దేశాలు కూడా ఉన్నాయని చేయొచ్చు సార్. బట్ డెఫినెట్లీ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దేర్ ఓన్ పిక్ కదండి. సో అదైతే ఉంటుంది. ఐ ఫీల్ మోర్ ట్రూ అండ్ మోర్ రియల్. ఏదైనా కొంచెం ఒరిజినల్గా ప్రజెంట్ చేద్దాం అనేది అయితే ఉంటుంది బాగా. సో ఆ కామర్స్లోకి ఎంటర్ అయినా లెట్ ఇట్ బి ఒరిజినల్ అని ఫీల్ అవుతాను. సో దానికోసం ట్రై చేస్తా. మీకు లాస్ట్ 1 yearలో నచ్చిన సినిమాలు ఏంటి? ఇది పెద్ద క్వశ్చన్ సార్. ఇది లాస్ట్ 1 yearలో చూసిన సినిమాలే తక్కువ సార్ వాస్తవానికి. లాస్ట్ 1 year దీంట్లోనే ఉన్నాం కదా. సో ఈ మేకింగ్ ప్రాసెస్లో లాస్ట్ 1 yearలో చూసిన సినిమాలు అంటే నేను 12th ఫెయిల్కి బాగా ఎక్కువ ఇంపాక్ట్ ఫీల్ అయ్యాను సార్. అది లాస్ట్ 1 yearలో ఉందా లేదనేది డౌట్ ఉంది. లాస్ట్ 1 yearలో లాస్ట్ 1 yearలో 12th ఫెయిల్ బాగా. వాళ్ళు ఒక టైప్ ఆఫ్ మనుషులు సార్, విధి వినోద్ చోప్రా. 12th ఫెయిల్ బెస్ట్ ఫిల్మ్ అని. ఓకే. స్టూడెంట్గా ఉన్నప్పుడు ఫిల్మ్స్ లోకి రావాలనే ఫీలింగ్ కలగజేసింది కదా. సో వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ మేడ్ యూ టేక్ దట్ డెసిషన్? ఆల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు అన్నారు కాబట్టి కాలేజ్ టైంలో ఎవ్రీ ఫ్రైడే ఆఫ్ మై అటెండెన్స్ రిజిస్టర్ వాజ్ యాబ్సెంట్. ప్రతి ఫ్రైడే మార్నింగ్ సెషన్ యాబ్సెంట్ ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే థియేటర్లో ఉండాలి. అంటే ఇంకా అది అలవాటు, ఇంకా అందరికీ తెలుసు, క్లాస్లో తెలుసు, టీచర్కి అందరికీ తెలుసు అన్నట్టు ఇంకా థియేటర్లో ఉంటాను. ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి వెళ్ళిపోయాను. వాకబుల్ డిస్టెన్స్లో, అంటే కాలేజ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో థియేటర్ ఉండేది. సో నడుచుకొని వెళ్ళి సినిమా, ఏ సినిమా మారితే ఆ సినిమా, మారకపోతే రిపీట్. గత వారం సినిమానే మళ్ళీ. సినిమా ఏదైనా పర్లేదు, అన్ని సినిమా ఏదైనా పర్లేదు, తెర మీద బొమ్మ కదిలితే చూడాలంటే. రైట్. So Court releasing on 14th March. I wish it becomes a commercial success. All the best. Thank you so much, sir.